తరువాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి, ఇలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడత్రోయబడి ఇక ఎన్నటికి కనబడకపోవును. ఒక పెద్ద రాయి తీసి సముద్రంలో వేస్తే ఆ సముద్రము అడుగు భాగానికి ఏ రీతిగా ఈ రాయి వెళ్ళిపోతుందో అదే రీతిగా ఈ బబులోని యొక్క స్థితి ఉంటుంది. అది ఎన్నడూ కనబడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం చూసినట్లయితే ఈ బబులోను గూర్చి పిల్లరా 2 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. మత వ్యవస్థ, అబద్ధపు మత వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ. ఈ మత వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థలో ఈ బబులోను మహాపట్టణం దేవునికి ఎంత వ్యతిరేకంగా పనిచేసిందో మనము చదువుతూ వచ్చాము అండి. కాబట్టి ఈ బబులోను మహాపట్టణం అంటేనే ఈ రోము పట్టణము అని ఇప్పటికే ఈ యొక్క శ్రోతలు లేక వాక్యాన్ని వినేవారు, చూచేవారు అర్థం చేసుకుని ఉండి ఉంటారు. ఇక అది ఎన్నిటికి కనబడకపోవును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. 22, 23 వచనాలు. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులైండిరి, జనములనియు నీ మాయ మంత్రముల చేత మోసపోయిరి. అవును, కాబట్టి అనేక మంది ప్రజలు ఈ బబులోని ఇచ్చిన అబద్ధపు వాగ్దానాల చేత, మాయ తంత్రాల చేత మోసపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక పర్యాయాలు నేను ఈ వాక్యంలో చెప్తూ వస్తున్నాను అండి. మెరిసేవన్నీ బంగారం కాదు, బోధ చేసేవారందరూ బోధకులు కాదు, బోధ చేసేవారందరూ భక్తిపరులు కాదు. పిల్లరా, నేను మనవి చేసేది ఏమిటి అనగా, భక్తి పేరున లేక దేవుని పేరిట దగా జరుగుతుంది, భక్తి ముసుగులో పాపం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. దేవుని సేవ చేయడం ఏదో డబ్బు సంపాదించుకోవడానికి ఒక సాధనంగా వాడుకుంటున్నారు. కానీ దేవుని సేవ చేయడం ద్వారా కొంతమంది పాపములో జీవిస్తున్నవారు దేవుని వైపుకు వచ్చి సన్మార్గంలో జీవిస్తారు అనే ఆశ లేకుండా ఈనాడు పరిచర్యలు జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యం వింటున్నా నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, నేను మనవి చేస్తున్నా, పైకి కాదు భక్తి, అంతరంగంలో భక్తి ఉండాలని పదే పదే దేవుని వాక్యం ద్వారా మీరు హెచ్చరింపబడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఎప్పుడైతే ఈ బబులోనుకు ఇంత దుర్గతి కలిగిందో దేవుని వాక్యంలో చదువుతున్నాం. వైణికుల యొక్కయు, గాయకుల యొక్కయు, పిల్లన గ్రోవి ఊదువారి యొక్కయు, బోరలు ఊదువారి యొక్క శబ్దము ఇక ఎన్నడను వినబడదు. బబులోను దేశము ఇక ఎన్నటికీ కనబడదు. బబులోను దేశంలో సంతోష స్వరాలు వినబడవు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎన్నటికీ కనబడవు, ఎన్నటికీ వినబడవు. వాక్యం అర్థం చేసుకోవాలి. ఏమిటి అనగా, ఈ యొక్క మ్యూజిక్, ఈ యొక్క సంగీతము అనేది ఇక ఎన్నడూ వినబడదు. అప్పుడప్పుడు సంగీతాన్ని వింటూ ఉంటే ఎంత గగుర్పాటు వస్తుంది అండి. ఈ దినాల్లో పాప్ మ్యూజిక్ అని లేక ఆయా రీతులుగా మనుషుల యొక్క ఉద్రేకాన్ని హెచ్చించే రీతిగా ఈనాడు సంగీతము కడుతున్నారు, పాడుతున్నారు. అనేక మంది యవనస్తులు ఈ సంగీతంలో మునిగిపోయి పాపములో జీవిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అనేక మంది యవన బిడ్డలు పబ్స్లోనికి వెళుతున్నారు అండి. వారి యవనాన్ని పాడు చేసుకుంటున్నారు. వారి యవనాన్ని రేకెత్తించడానికి సంగీతాన్ని వాడుకుంటున్నారు అనే సత్యాన్ని గమనించాలి. వాక్యం వింటున్న ప్రియ తల్లిదండ్రులారా, మీ యొక్క యవన బిడ్డలు ఏ రీతిగా బయట జీవిస్తున్నారో మీరు ఆలోచించాలి. వారి కాలేజీకి వెళుతున్నారా? కాలేజీ అయిపోయిన తర్వాత వారికి అటెండెన్స్ తక్కువ రావడానికి కారణం ఏమిటి? మీ ఇంటిలో కాలేజీకి వెళుతున్నారు, కానీ వారు ఎక్కడెక్కడో పురుషులు స్త్రీలతో, స్త్రీలు పురుషులతో, యవన బిడ్డలు వారి యవనంలో జీవిస్తూ ఉన్నట్టుగా మీరు గ్రహించాలని, వారిని మీరు పరామర్శించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను.